బెంజ్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరంలోని శివారు ఇన్నర్ రింగ్ రోడ్డులోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుంటూరు నగరంలోని భారీ భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం తీసుకొచ్చిన పైపులను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పొగలు కమ్ముకున్న తరుణంలో దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అమర్ శేషేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచే జరిగిన పరిణామాలను ఘటనా స్థలానికి విచ్చేసిన గుంటూరు అదనపు ఎస్పీ అడ్మిన్ జీవి రమణమూర్తికి గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఘటనకు కారకులైన వారిని గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంఘటనపై సమగ్ర విచారణకు గుంటూరు ఐజీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉదయం తాను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ పివి రమణకు లైవ్ వీడియోల ద్వారా సమాచారం అందించడంతో వెంటనే స్పందించి కేవలం 20 నిమిషాల్లో ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి పంపించారని తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అత్యంత సమర్థవంతంగా పనిచేసి మంటలను అదుపులోకి తెచ్చారని, వారి అప్రమత్తత వల్ల సమీప ప్రాంతాలకు ప్రమాదం వ్యాపించకుండా నిలువరించగలిగారని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభినందించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.